నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్, నిన్న సాయంత్రం నుండి ప్రచారం ఏవైతే మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం అయిందో ఆ సాయంత్రం నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఇక రేపు ఎలక్షన్స్, రేపు నిన్న సాయంత్రం నుంచి రేపటి వరకు సైలెంట్ మోడ్లో ఉంటుంది. పోలీసుల పహారా ఉంటుంది. 200 ఏదైతే పోలింగ్ సెంటర్లు ఉంటాయో 200 మీటర్ల వరకు పోలీస్ పహారా ఉంటుంది. ఎవరు గుంపులుగా మాట్లాడుకోదు. 144 సెక్షన్ విధించబడుతుంది. ఇక ఈరోజు 5 గంటల నుండి ఈరోజు 5 గంటలకి ఎవరైతే జిహెచ్ఎంసీ హైదరాబాద్ కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళ పదవి కాలం ముగిసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఈరోజు 5 గంటల నుండి స్పెషల్ ఆఫీసర్స్ చేతికి మళ్ళా ఎలక్షన్ జరిగేంత వరకు స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన కొనసాగుతుంటది. ఇక ఓటర్లను మభ్యపెట్టేందుకు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సైలెంట్ మోడ్లో ఉన్న సైలెంట్గా దూసుకెళ్తున్నారు ప్రత్యర్థులకు సంబంధించినటువంటి కార్యకర్తలు. వాళ్ళకు ముక్కతో పాటు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న నగరాల్లో సుమారు 8,000 దాకా నడుస్తుందట. కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాల్లో 3 నుంచి 5,000 దాకా ఒక్కోటర్కి ఈ విధంగా నడుస్తూ ఉందంట. మరి ఈ రోజుతోని ఇంకా జోరందుకుంటుంది ఈ ప్రచారం, ఈ సైలెంట్ మోడ్ ప్రచారం ఇంకా జోరందుకుంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఆ అవతల పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉందనుకో, కాంగ్రెస్ వాళ్ళు డిజిటల్ ప్రచారాలు చేస్తారు. అట్లా ఈ ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక రేపు ఏలుకు ఇంకంటించుకునే రోజు మరి పబ్లిక్ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. రైట్, ఇక మన మార్నింగ్ న్యూస్ చూస్తే మిత్రులు ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. మార్నింగ్ న్యూస్ చూస్తే మిత్రులు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి. ముందుగా మన వీడియోని లైక్ చేయండి. రైట్, ఇక మార్నింగ్ న్యూస్కి వెళ్దాం. ముందు దిశాపత్రికను చూసుకుందాం. నేడు లోక్సభ స్పీకర్పై అభిశంసన. కార్గే ఛాంబర్లో విపక్ష నేతల నిర్ణయం. రాహుల్ను మాట్లాడనివ్వకపోవడమే కారణం. 100 మంది ఎంపీల సంతకాల తర్వాత పార్లమెంట్లో తీర్మానం పెట్టే అవకాశం ఉందని ఒక వార్త తీసుకొచ్చింది. ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీపై ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాడి జరిగే అవకాశం ఉంది. అందుకోసము నేను మోడీని లోక్సభకు రావద్దు అని నేనే చెప్పినటువంటి స్పీకర్ ఓం బిర్లా గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఆయనకు మైక్ ఇయ్యలేదట. ఆ మైకుకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఇరు పార్టీలను సమాంతరంగా చూడాలి, కానీ ఇట్లా మా పైన కక్షపూరితంగా ఇట్లా మైక్ కట్ చేయడము, మైక్ ఇవ్వకపోవడము మీ ఎంపీలందరికీ ఇస్తారు కానీ మా వాళ్ళకి ఇస్తారని, అందులో మెయిన్గా మా ప్రధాన నాయకుడు మా రాహుల్ గాంధీకి ఇవ్వకపోవడం వల్ల ఇదంతా చర్చ జరుగుతుందని, ఇక ఎట్లయినా అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని అనుకుంటుర్రు. అందులో భాగంగా ఖర్గే నివాసంలో కలిసి వాళ్ళందరూ చర్చించుకుర్రు, పెట్టాలా వద్దా అనేది ఇంకా ఏదైతే కొలిక్కి రాలేదు. ఇక చూసుకుందాం. రైట్, ఇక జెమినీ చాట్ జీపీటీలకు సర్వం విజిషన్ చెక్. మార్కెట్లోకి స్వదేశీ ఏఐ టూల్. ఓసీఆర్ సహా కీలక టెస్టుల్లో బడా ఏఐల కన్నా బెటర్ పర్ఫార్మెన్స్. చాట్ జీపీటీ స్కోరు 69.80 అయితే సర్వం విజన్ కు 84 నుంచి 84.30% మార్కులు. ఏఐ వాయిస్ తో అదరగొడుతున్న మరో దేశీయ టూల్ బుల్బుల్. భారత్ ఏఐ టూల్స్ కు జై కొడుతున్న యూజర్లు. రైట్, ఇక మనం చూస్తా ఉన్నాం మన భారతదేశ యువతకి ఒక గొప్ప అడుగు ముందుకేసినట్టుగా తెలుస్తా ఉన్నది. రైట్, బెంగళూరు స్టార్టప్ కంపెనీ, బెంగళూరుకు సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త టూల్ని ప్రవేశపెట్టిరు. ఇది ఏఐ కన్నా, చాట్ జీపీటీ కన్నా సరికొత్తగా పనిచేస్తుందట. ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, మన మాటలన్నీ మాట్లాడుతున్నాం కదా, మన పాటలన్నీ పాడుతున్నాం కదా, ఆ పాటలన్నీ ప్రింట్ అంటే టెక్స్ట్ రూపంలో మారుతాయట. నువ్వు టెక్స్ట్ రూపంలో ఇస్తే వాయిస్ రూపంలో వస్తాయి. సో బుల్బుల్
ChatGPT కన్నా AI కన్నా ఇది కొత్త ఎక్కువగా పనిచేస్తుందట, ఎక్కువ మార్కులను సంపాదించుకుంది. ఇది మన దేశీయ టూల్. బెంగళూరు సంస్థ వాళ్ళు కనిపెట్టినటువంటి ఇది ఒక యాప్, రైట్. దీని సర్వం మొత్తం ఇందులో చూసుకోవచ్చంట. ఇక దీనికే జై కొడుతున్న యూజర్లు ఎక్కువ మంది దీనికే వాడుతున్నారట. ఇక బీజేపీకి దేవుడు అసదుద్దీన్, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష. ఆ పార్టీ నేతలకు అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఓఐసీ ఉన్నాడని, రాష్ట్రం నుంచి రూపాయి వెళ్తే వచ్చేది 42 పైసలే, బీఆర్ఎస్కు ఓట్లు అడిగే అర్హత లేదు, ఆ పార్టీని యాసిడ్ పూసి కడగాలి, మున్సిపాలిటీలో త్రిముఖ పోరు, మాకు ఎవరితో చీకటి ఒప్పందాలు లేవు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనాభా లెక్కల తర్వాతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటూ ఇక బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు మేమే అడుగుతాము అని ఆయన చెప్పుకొస్తున్నాం. మాకు వాళ్ళతోటి చీకటి ఒప్పందాలు లేదు, ఎందుకంటే నేను ఏడపోయినా రేవంత్ గౌడ్ అన్నా సరే, రేవంత్ మాదిగ అన్నా సరే, రేవంత్ ఉద్దీన్ అన్నా సరే, రేవంత్ యాదవ్ అన్నా సరే, నేను అందరితోటి కలిసిపోతా, అంతేగాని మాకు ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవు. కానీ ఇదంతా బీజేపీలో ఇవ్వాలి అంటే అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాలి, అసదుద్దీన్ ఓవైసీలో ఇవ్వాలి అంటే బీజేపీ మాట్లాడాలి అన్న ఉద్దేశపూర్వకంగా నిన్న సారు ప్రెస్ మీట్ పెట్టి ఇక బీజేపీకి దేవుడు ఎంఐఎం నేత అసదుద్దీన్ అని, ఆ పార్టీకి ఓఐసీ లైఫ్ లైన్ లాంటి వాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పేరెత్తకుండా దండం పెట్టకుండా బీజేపీ నేతలు ఒక్క రోజు ఉండలేరని చెప్పారు. ఓఐసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంలా మార్చుకొని బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఆయన్ను ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని పార్టీలను భూతంగా చూపెట్టి రాజకీయ మనుగడ సాగించాలనుకోవడం బీజేపీ భావదరిద్రానికి నిదర్శనమన్నారు. సోమవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత నీలం మధు, పీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డిలతో పాటు కలిసి సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే కొట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమకు ఎవరితోనూ చీకటి ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. గల్లీ ఎలక్షన్స్కు మోడీకి సంబంధం ఏంటి, గల్లీ ఎన్నికలకు మోడీకి ఏం సంబంధం అని ఈసారి చెప్తా ఉన్నాడు. ఇదిగా ఏదైనా సరే ఎన్నికలు అనేటివి పార్టీలతోటి ముడిపడి ఉన్నాయి కాబట్టి సంబంధం లేదని నువ్వెందుకంటావు, నేనెందుకంటా, నీకేం సంబంధం మరి? ఇప్పుడు మీ ఊరు తప్పితే మిగతా ఊర్లో తిరగనీకి కాదు కదా. భారతదేశము ఇది ప్రజాస్వామ్యము, ఈ పార్టీలు ఉంటాయి, ఆ పార్టీలో ఆయన పెద్ద మనిషి లెక్క ఆయన పార్టిసిపేట్ చేస్తుండు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఆయన అట్లా చేస్తుండు, ఇంకో ఆయన అట్లా చేస్తుండు, అవి గట్లే ఉంటుంది. ఓవల్ పార్టీ పెట్టుకొని అయినా మాట్లాడవచ్చు. రైట్. ఇంకేమంటున్నారంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏదైతుందో 2027 మార్చికి ఈ పునర్వ్యవస్థీకరణ జనాభా లెక్కలు చేసిన తర్వాతనే మేము చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. 2029లో లోక్సభ ఎన్నికలు లేదా మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు రెండొకసారి జరుగుతాయి. మేము ఈ జిల్లాల పునర్విభజించి మిగతా రాష్ట్రాల లెక్క మేము అట్లా బోగస్ చేయబోమని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ 2027 మార్చి 31కి జిల్లాల పునర్విభజన ఏదైతుందో అది కొంతకాలం ప్రొలాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి కేంద్రం దీనిపైన ఏం మాట్లాడుతున్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఎన్నికలు అయ్యాక మీ సంగతి తెలుస్తా, చందాలు దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త, కారు కూతలు కూస్తే బొక్కలోకే, పవర్లో ఉన్న తామే పనులు చేయగలం, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగనీకి వస్తున్నారు, ప్రత్యర్థులకు మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్. మరి నువ్వేం ముఖం పెట్టుకొని పోతున్నావు సారు, వాళ్ళ సంగతి చూస్తా మనం ఇప్పుడు 2 సంవత్సరాల పాలన అయిపోతుంది. మనం ఏం ఘనకార్యం చేసినాం, మనం ఏం పొడిచినాం, ఏం చేసినాము, మనం చేయబోయేది ఏంది, ఇవి ప్రజల్లోకి చెప్పాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు సారు, మనం అధికారంలో ఉన్నాము. ఈ బ్లాక్మెయిల్ బంద్ చేయాలి కదా. చందాలు దందాలు చేస్తే కింద పడుతుంది జాగ్రత్త, పవర్లో ఉన్నామని మీరే అంటారు కదా, మాకు కూడా తెలుసు మీరే ఉన్నారని, అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాం ఏం చేస్తారు సార్ అని. అంతేగాని ఈ బ్లాక్మెయిల్ బంద్ చేయాలి. మాకు ఏకపోతే అభివృద్ధి జరగది గిదా. 6 గ్యారెంటీలు అంటే 6 అబద్ధాలే. మొదటిసారి మోసపోయాం, మళ్ళీ మోసపోదామా? మానుకోట భూపాలపల్లి జిల్లాను ఎత్తేస్తారట, ఊరుకుందామా? రేవంత్ బూతుల ముఖ్యమంత్రి. ఉమ్మడి వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చివరిగా ఫైనల్ టచ్ చేసిరు అందరూ పార్టీ నేతలు. ఇక బీజేపీ వాళ్ళైతే నితిన్ నబీన్, తర్వాత
ఆ, ఈ ఈ ముఖ్యమంత్రిని కర్ణాటక ముఖ్యమంత్రిని సారీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ప్రచారం చేయించారు. ఇక రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి అలా పార్టీ గెలవాలని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి ప్రచారం చేసిరు. కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు కొంత తగ్గినట్టుగా అనిపిస్తా ఉన్నది. అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, కొంత తగ్గినట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇక మీ రెండు పార్టీలు అయితే గట్టిగానే ప్రచారాలు చేసినాయి. ఇక ఏమంటున్నారంటే 6 గ్యారంటీలన్నీ 6 అబద్ధాలే అంటున్నారు. అది వాస్తవం. మళ్ళీ మోసపోదామా? మొన్న ముఖ్యమంత్రి గారేమో మీ జిల్లాల్ని ఏం ఎత్తేయం, మీ జిల్లాలు ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి, కాకపోతే కొంత పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక వీళ్ళేమో ఫస్ట్ టైం మోసపోయినాం, సెకండ్ మోసపోవద్దు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. రైట్. ఇక కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కు, హస్తం పార్టీ గెలిపిస్తే మేయర్ పీఠం ఎంఐఎంకు, హస్తం పార్టీని గెలిపిస్తే మేయర్ పీఠం ఎంఐఎంకు అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, అదంతా మన సొమ్మే, ఓటేసే ముందు ఆలోచించకుంటే 5 ఏళ్ళు ఆగమవుతామని చెప్పేసి అంటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వారు వన్ సైడ్ బండి సంజయ్, ఇటు బండి సంజయ్ తన పవర్ చూపించుకుంటూ వస్తున్నాడు కరీంనగర్ లో, అటు నిజామాబాద్ లో, అటు ధర్మపురి అరవింద్, ఇట్లా మొత్తంగా బీజేపీ వాళ్ళు చాలా గట్టి పట్టుతో వస్తున్నారు. ఇక విషయం ఏంటంటే రైట్, బీజేపీ వాళ్ళ ఒకసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తా బీజేపీ వాళ్ళ గురించి. ఓకే. ఓటుకు 10,000 ఓఆర్ఆర్ సమీప ఓటర్లకు మున్సిపల్ అభ్యర్థుల ఆఫర్, నగదు సమీకరణ కష్టమైతే ఆన్లైన్ ద్వారా లావాదేవీలు. రూపాయలు 8,000 వరకు పంచుతున్న చైర్మన్ ఆశావాహులు. మెజార్టీ పట్టణాల్లో 3,000 నుంచి 5,000 వరకు పంపిణీ. పోల్ మేనేజ్మెంట్ చేపట్టిన ప్రధాన పార్టీలు, స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆయా పార్టీల ఎమ్మెల్యేలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్లకు తెరలేపాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కేడర్ను రంగంలో దింపాయి. మెజార్టీ పట్టణాల్లో ఒక్కో ఓటర్కు 3,000 చొప్పున పంపిణీ చేస్తుండగా కొన్ని పట్టణాల్లో 5,000 చొప్పున అందజేస్తున్నట్టు సమాచారం. పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో 8,000 వరకు నగదు పంచేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. కొన్ని మున్సిపాలిటీల్లో మిగతా పార్టీలు అడ్డుపడతాయనే ఉద్దేశంతో ప్రధాన పార్టీ ఇప్పటికే డబ్బుల పంపిణీ పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. దీనితో మిగతా పార్టీలపై ఓటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో సోమవారం సాయంత్రం నుంచి డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. పోటాపోటీ పంపిణీ. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండడంతో 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో ఓటర్కు కనిష్టంగా 3,000 వరకు నగదును పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కొన్ని పట్టణాల్లో ప్రధాన పార్టీ 5,000 చొప్పున డబ్బులు ఇచ్చారంటూ. అయితే డబ్బులతో పాటే సుక్క ముక్క ఇవి ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు సపోజు ఒక వార్డులో ఒక ఆయన పోటీ చేస్తుడు, ఆయన నేను ఈడ గెలిస్తే నేనే మేయర్ని అవుతా, లేకపోతే నేనే మున్సిపల్ చైర్మన్ అవుతా అనుకునేటప్పుడు ఏం చేస్తుండట అంటే మినిమం ఒక 10,000 రూపాయల దాకా ఓటుకి ఇస్తుండట. ఎందుకంటే బంపర్ మెజార్టీతో గెలవాలి కదా అన్న ఉద్దేశంతో అట్లా ఎవరైతే మున్సిపల్ చైర్మన్ కానీ లేకపోతే మేయర్ అభ్యర్థులు వాళ్ళు అయిదాం ఇక నాకు సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది అనుకునేటోళ్ళు వాళ్ళ వార్డులలో ఒక 10,000 రూపాయల దాకా ఓటర్కి ఇస్తున్నట ఒక్క పార్టీ నుంచి. అట్లా పుసుకున్న ఏమన్నా ఆడోళ్ళు ఉంటే దాదాపుగా ఒక్క ఓటుకు 20-30 వేలు కూడా లభించే అవకాశం ఉంది. ఎందుకంటే 3 పార్టీల వాళ్ళు ఇస్తారుగా. ఇప్పటికే ఆల్రెడీ ఒక సమాచారం ఏముందంటే అధికార పార్టీ అనేది డబ్బులు పనిచేసిందని కొన్ని చోట్ల మాట్లాడుతారు. ఇక మిగతా పార్టీలు ఏడ పంచుతారో మళ్ళీ వాళ్ళు కూడా పంచితే మాకంటే 100 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చేయగల, అందుకోసం అడ్డుపడుతుర్రు అన్నట్టు విషయం అయితే తెలుస్తూ ఉన్నది. చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి 3 పార్టీలు ప్రధానంగా ఏవైతే పోటీ చేస్తున్నాయో మనిషికో 3,000 ఇచ్చినా ఒక 9,000 10,000 రూపాయల దాకా చేరే అవకాశం ఉంది. కానీ మీ వార్డులో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మేయర్ దానికో లేకపోతే మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం ఉన్న ఆయన మాత్రం మినిమం ఒక 10,000 రూపాయల దాకా పంచుతున్నట్టు సమాచారం. దాంతోపాటే సుక్క ముక్క ఆల్రెడీ మటన్ అయిపోయింది, చికెన్ అయిపోయింది, బిర్యానీలు అయిపోయినాయి, బీర్లు అయిపోయినాయి. ఇక మల్లో పూట కూడా వస్తారు ఎవరికి తెలియకుండా. అది ఏ కెమెరాకు సిక్కినా దాన్ని వాళ్ళు ఏ రకంగా బెదిరిస్తుంటారు, ఏం చేస్తుంటారు ఆ సోటామోటా లీడర్లకు అందరు. ఇప్పుడే కదా వాళ్ళకి అవకాశం అంతా. సోటామోటా లీడర్లకు అందరూ గల్లీలోడు ఉంటాడు, ఆడు గల్లీ ఎంట్రీ కాగానే మనమే రైట్
వీళ్ళే ముగ్గురు ఉంటారు. నేను బీజేపీ అంటాడు, ఇంకోటి బీఆర్ఎస్ అంటాడు, ఇంకోటి కాంగ్రెస్ అంటాడు. ఏమైంది ఎంత మన దగ్గర ఎన్ని ఉన్నాయి 100 లెక్క ఈడికే అయిపోతా ఆ గల్లీ దాకా ఓడియారు. వీళ్ళేమో ఆయనతో డోర్లు తెరేసి పంటరు, ఆయనతో వాళ్ళు ఉన్న పైసలు ఇద్దరు దొంగలు వచ్చి అవి గట్లుంటుంది కథ. రైట్. ఇక నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి పరిస్థితి, ముఖ్యంగా పతంగి పార్టీ ఏదైతుందో ఇంతకుముందుకు హైదరాబాద్కే పరిమితం అయి ఉండేది ఈ పతంగి పార్టీ. హైదరాబాద్ దాటి ఈ పతంగి ఎగురుతుంది. నిజామాబాద్ ఇటు కరీంనగర్ ఎలక్షన్లలో ఈ పార్టీ పోటీ చేస్తున్నది. రైట్. ఏమంటున్నారంటే మరి సీఎం ఎవరైనా మా వద్దకు రావాల్సిందే, మేమే లేకపోతే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచేదా, ఎంఐఎం లేకపోతే బీజేపీకి మనుగడ లేదు. ఇది గెలుతుండనా గెలకపోతుండేనా అది ఓటర్ల చేతిలా ఉంటది. కానీ ఇదైతే 100% కరెక్టే. ఎట్లా అంటే ఎంఐఎం లేకపోతే బీజేపీకి మనుగడ లేదు. మరి ఎవరిని తిట్టాలు, ఎవరిని చూపెట్టాలి శత్రువుగా? ఈడొక పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ శత్రువుగా చూపెడతారు. ఏ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లు ఆడ బీజేపీ పార్టీ వాళ్ళు ఓవైసీ పేరు తిడతారు, ధర్మం పేరు చెప్తారు, తిడతారు. ఈ ధర్మానికి ఇంకా శత్రువు ఎవరంటే ఈ పార్టీగా చూపిస్తారు. కాబట్టి ఇదైతే 100% కరెక్టే. ఎంఐఎం లేకపోతే బీజేపీకి మనుగడే లేదు. ఇక మేము లేకపోతే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలిచేదా అని చెప్పేసి కరీంనగర్లో ఓవైసీ మాట్లాడింది కదా. ఇక దానికి కౌంటర్గా ఎవరి దయా దాక్షిణ్యాల పైన కాంగ్రెస్ ఆధారపడదు అని చెప్పేసి సిఆర్ బాబు కౌంటర్ ఇచ్చేయండు. ఇక మీ పైన మేము ఆధారపడి ఏం గెలుతలేము, మా పైన మేమే ఆధారపడి గెలుతున్నాం అని చెప్పేసి సిఆర్ బాబు గారు కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒకటే పార్టీ పొత్తు పెట్టుకోలే కదా, వీళ్ళిద్దరు కలిసి సపరేట్గా పోటీ చేసిరు కదా. అందుకోసం అని లొల్లి ఒక దగ్గరనే ఉన్నారు అనుకో. చోటాబాయ్ బడేబాయ్ మా అన్నదమ్ములు, అక్బరుద్దీన్ అయితా నేను, రేవంత్ ఉద్దీన్ అయితా నేను అని చెప్పేసి మాట్లాడతారు. మరి అందులో భాగంగా మరి జూబ్లీ హిల్స్ ఎందుకు పోటీ చేయాలి వీళ్ళు? చేయలే. అదే ఇక కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదా? దయాదాక్షిణాలు అవసరం లేదంటాడు. కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి. మరి ఇప్పుడు ఈయన మంత్రి సిఆర్ బాబు ఎవరు దయాదాక్షిణాలు అక్కడ అవసరం, ఇక్కడ అవసరం లేదు. అక్కడ దయాదాక్షిణ్యాలు అవసరం, ఇక్కడ దయాదాక్షిణ్యాలు అవసరం. రైట్. శ్రీ చైతన్యలో కీలక టీచర్ ట్రాప్ చేసిన 10వ తరగతి కీచక టీచర్ ట్రాప్ చేసిన 10వ తరగతి విద్యార్థినితో ట్రాప్ చేసి 10వ తరగతి విద్యార్థినితో మ్యారేజ్ చేసుకున్నాడట. ట్రాప్ చేసి మెడలో పసుపు తాడు చూసి షాక్ అయిన తల్లిదండ్రులు. నిందితుడిపై పోక్సో కేసు రిమాండ్కు తరలింపు. విషయం ఏంటంటే శ్రీ చైతన్య కాలేజీలో ఒక ఆయన చదువు చెప్తాడట టీచర్గా. ఆయనకు దాదాపు 27 సంవత్సరాలు ఉంటాయట. మైనర్ అమ్మాయి, 10వ తరగతి అమ్మాయిని లవ్ చేసి తర్వాత పెళ్లి కూడా చేసుకున్నట. పెళ్లి కూడా చేసుకుని ఇక అమ్మాయి తాడు కట్టుకొని ఇంటికి పోయేసరికి ఎవరు నీకు ఈ తాడు ఎక్కడదని చెప్పేసి తల్లిదండ్రులు చూస్తే అమ్మాయికి పెళ్లి అయింది. ఎవడు అంటే వరకు పలానోడు అని తేలింది. ఇక పోయిర్రు, కేసు పెట్టిర్రు, వాడిని తీసుకుపోయి రిమాండ్ చేసిర్రు, ఆ కాలేజీ నుంచి వాడిని సస్పెండ్ చేసిర్రు. చూడురి, అరే వీడు పాఠాలు చెప్తుండా ప్రేమ పాఠాలు చెప్తాను పోయినారు బయలకు. పిల్లలకి ఏ పాఠాలు చెప్పుదామని పోయిను. తల్లిదండ్రులారా కొంచెం జాగ్రత్తగా ఉండురు, మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుండురి. ప్రియుడికి తల్లి పిన్ని నగ్న ఫోటోలు వాట్సాప్లో పంపిన కూతురు, ఇంకా పంపాలని కోరిన లవర్. ఒక వీడు మంచి మొగోడే ఉన్నాడు. పోలీసులకు బాధితుల ఫిర్యాదు. బెంగళూరులో వెలుగులోకి ఘటన. ముచ్చటేందంటే ఇంటర్ చదువుతుందట అమ్మాయి. ఇంటర్ చదివే అమ్మాయికి ఇక తల్లిదండ్రులు ఫోన్ కొనిచ్చిరట చదువుకు నిమిత్తం. చదువుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే అబ్బాయి ఫోన్ కొనిచ్చిరట. ఫోన్ కొనిస్తే దాంట్లో లవర్ దొరికిండు. లవర్ దొరికితే ఈమె మాట్లాడుకోవాలి. కానీ ఈమె వీడియో కాల్ మాట్లాడుతుందట. ఈమె వీడియో కాల్ మాట్లాడుతుంటే అబ్బాయి వచ్చిర్రు. ఎవరితో నువ్వు వీడియో కాల్ మాట్లాడుతున్నావు అంటే పాస్వర్డ్ చెప్తలేదట, లాగ్ చెప్తలేదట. అటు ఇటు చేసి లాగ్ చెప్పించుకున్నారు. లాగ్ చెప్పించి ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతుందని చెప్పేసి వాట్సాప్ ఓపెన్ చేయగానే ఎంత దుర్మార్గం అంటే అసలు తన తల్లి నైట్ నిద్రిస్తున్నప్పుడు ఫోటోలు తీసి వాడికి పంపిందట. చిన్నమ్మ పిన్ని స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి వానికి పంపిందట. ఇది మాట్లాడుకుంటుంటేనే చాలా ఘోరంగా ఉంది. చెప్పాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇగో ఇటువంటి దొంగలు లాభ్రమయ్యారు.
ఇంత తెలివి లేకుండా పోతుంది చదువుకున్నా కూడా. సుడురి గింత లంగల్ దాపురమయ్యారు. ముగిసిన ఎన్నికల ప్రచారం 2 రోజులు మద్యం దుకాణాలు బంద్, 25,000 మంది బలగాలతో భారీ బందోబస్తు చేస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి చెప్తా ఉన్నారు. రైట్, ఇక ఏవైతే మున్సిపల్ పరిధిలో ఉంటాయో ఏ నగరాలకైతే ఎన్నికలు జరుగుతున్నాయో అందులో ఈ 2 రోజులు వైన్ షాపులు బంద్ ఉంటాయి. అక్రమంగా కూడా ఎవరన్నా మందు వాస్తున్నా పైసలు వాస్తున్నా కింద కనబడుతుంది నెంబర్, ఆ నెంబర్కు వాట్సాప్ చేయరి, ఫోన్ చేసి కూడా చెప్పురి. ఏదైనా మందు పంచితే మాకు ఫోన్ చేయరి, వాట్సాప్కి వీడియోలు అన్ని పెట్టుని. తర్వాత 25,000 మందితోని బలగాలతో భారీ బందోబస్తు చేస్తున్నారట. ఎందుకంటే 200 మీటర్ల వరకు సైలెంట్ మోడ్ ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఇక పెట్టెలు తర్వాత ఇంకుబుడ్డులు ఇవన్నీ చేరుకొని ఉంటున్నాయి. 3 కార్పొరేషన్లకు ముహూర్తం ఫిక్స్. ఇకపై 3 నగరపాలక సంస్థలుగా జిహెచ్ఎంసి, రేపే ప్రభుత్వ ఉత్తర్వులు. ఇప్పటికే సిద్ధమైన ఆఫీసులు, నేటితో ముగియనున్న పాలకవర్గం గడువు, సాయంత్రం నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన షురు. ఇక తెలుసు కదా, ఎన్నికల కమిషన్కు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తే వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఇక జిహెచ్ఎంసి స్వరూపం పూర్తిగా మారిపోనుంది. పాలకవర్గం గడువు నేటితో ముగియనుండటంతో సాయంత్రం నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభం కానుంది. 11న మున్సిపల్ పోలింగ్ ముగిసిన వెంటనే గ్రేటర్ను 3 భాగాలుగా చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక 3 భాగాలుగా ఏది మన జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీని 3 భాగాలుగా అజ్జేసి ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పి చెప్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే వీటిని ఈ రోజుతోని ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో, ఎవరైతే మేయర్, డిప్యూటీ మేయర్లు ఉన్నారో వాళ్ళ పదవి కాలం ఇవాళ 5 గంటలతోని గడువు ముగియనుంది. తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏవైతున్నాయో ఈ విశ్వనగరం దీంట్లో 3 కార్పొరేషన్లుగా ప్రకటించే అవకాశం కూడా ఇవాళ ఉందట. ఒకటి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి. ఈ 3 కార్పొరేషన్లుగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఈరోజు ఉందని కూడా తెలుస్తా ఉన్నది. 11 తర్వాత అదే ఓకే. అమెరికాను దాటేసిన భారత్ అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధికి ఇండియా వాటా 17%, అమెరికాది 9.9%, అత్యధికంగా చైనా 26.6%. ఇండియా చైనా వాటాలో పావు వంతు కూడా లేని యుఎస్. 2026 ఏడాదికి అంచనాలు సవరించిన IMF. అయితే అంతర్జాతీయ జీడిపి వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి రేటు మనం సెకండ్ పొజిషన్. చైనా మొదటి స్థానము 26.6%లో ఉంది. మనము 17%లో ఉన్నాము. మనకంటే అంటే జస్ట్ 9.9% తోటే యుఎస్ ఉన్నప్పటికీ ఇక మిగతా అయితే 2%, 1% కూడా లేని ఈ దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ రకంగా ఇది ఉన్నది. ఇక వచ్చే నెలలో బడ్జెట్ సెషన్స్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం. ఈ నెల 16 నుంచి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సమీక్ష అంటూ ఇక వచ్చే నెల ఏదైతే మనము ఈ అకౌంట్స్కు సంబంధించినటువంటి లాస్ట్గా చెప్పుకుంటామో ఇక మార్చి నెలలో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి పూర్తిగా ఒక సమీకరణ చేసి ఇతరులతో చర్చించి ఏ దాని మీద ఎట్లా చేద్దాం, ఏం కద్దా, రాష్ట్రానికి సంబంధించి ఎవరి మీద ఎంత ఖర్చు పెడదాము, ఏ దానికి ఎంత ఇద్దాము అనే బడ్జెట్ను సమకూర్చుకొని దాని ప్రకారంగా లెక్కలు చేస్తారట. ఆ లెక్కలు వచ్చే నెల నుంచి బయటకు వస్తాయి. టీనేజ్లోనే గర్భం, ఏపీలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు. సీఎం చంద్రబాబు సొంత సెగ్మెంట్ కుప్పంలోనే అత్యధికం, మిగతా జిల్లాల్లో 12% కంటే ఎక్కువే. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో వెల్లడి. టీనేజ్ ప్రెగ్నెన్సీతో తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదం. ఆంధ్రప్రదేశ్లో యువతులు టీనేజ్లోనే గర్భం దాల్చుతున్నారు. ఈ ప్రెగ్నెన్సీలు రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే ప్రకారం 2025-26 ఏడాదికి గాను నమోదైన గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8% మంది టీనేజ్ యువతులు
13 నుంచి 19 ఏళ్ళు ఉన్న 13 నుంచి 19 ఏళ్ళ వయస్సు గల వాళ్ళే వారు ప్రెగ్నెంట్ అవుతున్నారు. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదైనట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12% కంటే ఎక్కువ టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదవడం గమనారు. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10 నుంచి 12% వరకు టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. అల్లూరి, తూర్పు గోదావరి, కాకినాడ, గుంటూరు జిల్లాలో 8 నుంచి 10%గా ఉంది. ఒక్క విశాఖలో మాత్రం అత్యల్పంగా 3.98% టీనేజీ గర్భం దాల్చిన కేసులు రికార్డ్ అయ్యాయి. మరో 9 జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే టీనేజీ. తల్లిదండ్రులారా, ఒక్కటి ప్రజలారా గమనించండి, మీ పిల్లలకు మినిమం ఒక 18 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే ఒక వాళ్ళ వయస్సు 19-20 సంవత్సరాలు వచ్చినాక పెళ్లి చేస్తే వాళ్ళ బాడీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క గర్భాన్ని, అంటే శిశువుకు జన్మనీయడానికి, పిల్లలకు జన్మనీయడానికి వాళ్ళ బాడీ సహకరించుకుంటుంది, తట్టుకుంటుంది. వాళ్లకు అంటే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కొంత శాతం పెరిగిపోయి ఉంటుంది. కానీ చిన్న పిల్లలను పెళ్లి చేస్తే ఇలాంటి పరిస్థితులు వాళ్ళకు తల్లికి బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే ఏర్పడుతుంది. అందుకోసం దయచేసి గమనించండి ఈ విషయాన్ని. ఎక్కువ ఏజ్లో పెళ్లి చేసుకున్న 25 చేసుకున్నా 30 చేసుకున్నా పెద్ద ఫరాకేం పడదు. కానీ చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు దాదాపు 30-40 సంవత్సరాలు వచ్చే వరకు ముసలి లెక్క తయారైపోయి చాతగాక అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. జాగ్రత్త. ఏదో ఇక పెళ్లి ఎట్లా నేను అన్న కదా చేయాలి అనే ఉద్దేశం ఒకటి, ఇక పైసలు నోడే ఇప్పుడే దొరికిండు వానికే ఇవ్వాలని ఒకటి, లేకపోతే ఇక వాళ్ళు ఆగుతలేరు ఇద్దప్తే ఇంకో ముహూర్తం లేదు ఇంకోలు చేసుకపోరంటారని ఇంకోటి. ఓ బాధ్యత అయిపోయింది, కన్నము ఎట్లనే పెట్టి ఇక పెళ్లి చేస్తే చిన్నీళ్ళనే పెళ్లి చేస్తే పెద్ద వరకు జర అది ఉంటుందని ఓలు, లేకపోతే ఇప్పుడు ఏకపోతే తప్పించుకుపోయేటట్టు ఉంది, మళ్ళీ దొరకది, ఇజ్జత్ పోతుంది, పరువు అవుతుందని ఇంకోలు. ఇట్లా ఎవరైతే చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళ మనుగడకు ముప్పు వస్తుంది, వాళ్ళ జీవితానికి చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారుతుంది. అందుకోసం దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక అయితే అందరూ ఏమనుకుంటారంటే టీనేజ్లోనే ప్రెగ్నెన్సీ వస్తే సుఖప్రసవం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అందరు అనుకుంటారు. కానీ టీనేజ్లో గర్భం వస్తే తల్లికి గండం ఉండొచ్చు, లేదంటే పిల్లకు గండం ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని కొంత చదవనిద్దాం, వాళ్ళని కొంత ఎదగనిద్దాం. పెళ్ళి ఆడపిల్ల వచ్చి ఏజ్ ఏమంటారు ఇంట్లో ఉంది కదా చేతికి వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే పెళ్లి చేసి పంపకుండా కొంత సమయం ఇచ్చి ఈ టీనేజ్ గర్భాల పట్ల ప్రభుత్వం కూడా స్పందించి వీటిని కొంత అరికట్టే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇవి ఎక్కువ జరుగుతున్నాయంట. మరి ముఖ్యమంత్రి అట్లా ఎట్లా చూసుకుంటూ ఉంటున్నాడు? ఆడపిల్లల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం, ఆడపిల్లల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి మీ నియోజకవర్గంలోనే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువ పెరిగిపోతున్నాయట. మరి కొంత దీన్ని అవేర్నెస్ కల్పించి కొంత అరికట్టే దిశగా కూడా ఉండాలని కోరుతున్నాం. ఇక తిర్యాని అడవుల్లో మావోయిస్టుల అలజడి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో హైటెన్షన్. మహారాష్ట్ర నుంచి ప్రవేశించిన దళం లొంగుబాటు కోసమే వచ్చారని ప్రచారం. జల్లెలబడుతున్న గ్రేహౌండ్స్ బలగాలు. మహారాష్ట్ర గచ్చిరోల్ నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించిందని సమాచారం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అడవుల్లో అలజడి నెలకొన్నది. గ్రేహౌండ్స్ బలగాలు ఇప్పటికే అడవులను జల్లెడ పడుతుండగా డోర్లీ, పంగడి, మాదారం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి కిట్ బ్యాగులు, ఇతర సామాగ్రి దొరకడం కలకలం రేపింది. జైళ్లలోని నక్సలైట్లను లొంగుబాటు ఆఫర్, పునరావేశం పథకాలు వర్తింపజేసే ఛాన్స్. ఇక తిర్యాని అడవుల్లో మావోయిస్టులు అలజడి ఉందట. ఇక వాళ్ళు లొంగిపోతానికి వచ్చిర్రా మరి లేకపోతే ఏమైనా ప్లాన్ చేస్తానికి వచ్చిర్రా అది తెలియదు. కానీ ఇక జల్లెడ పడుతున్నాయి గ్రేహౌండ్స్ బలగాలు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే జైళ్ళలో ఉంటారో, మావోయిస్టులు అయితే ఇప్పుడు జైళ్ళలో మగ్గుతున్నారో, మరియు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే జైళ్ళలో మగ్గుతున్నారో
వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రభుత్వం గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి మీ బిడ్డను లొంగిపోమని చెప్పేసి నువ్వు ములాఖాత్ తీసుకొని చెప్పు అని చెప్పేసి వాళ్ళు లొంగిపోతే పునరావాస పథకం ప్రకారం వాళ్ళని మేము ప్రభుత్వం తరఫున రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు కూడా తల్లిదండ్రులతోని ములాఖాత్ ఇప్పించి మాట్లాడే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక టైం దగ్గర పడుతున్నది. స్వయంగా ఎవరు కేంద్ర మంత్రి అమిత్ షానే కుర్చేసుకొని కూర్చొని వారి పర్యవేక్షణలోనే ఈ ఆపరేషన్ కగార్ జరుగుతూ ఉన్నది. అయినా కూడా మావోయిస్టులు ఎవరైతే గణేష్ వీళ్ళు ఉన్నారో ఇంకా కూడా ఏడున్నారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ కోసం వేట చాలా గట్టిగా చేస్తున్నారు. ఇక ఎవరైతే జైళ్లలో ఉన్నారో మావోయిస్టులు కావచ్చు, తర్వాత ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, వాళ్ళంతా బయటకు వచ్చే ఒక ఛాన్స్ కూడా వచ్చింది. కాబట్టి దీన్ని వినియోగించుకోండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక మొన్న పెద్ద పులి, నేడు చిరుత పులి. మెదక్ జిల్లా అల్గాదుర్గంలో కలకలం, భయాందాలలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీ శాఖ. ఈ పెద్ద పులే దొరకలేదు ఇప్పటిదాకా, పెద్ద పులే ఇప్పటిదాకా దొరకలేదు. మళ్ళీ ఇంకో చిరుత వచ్చింది పబ్లిక్లకి. ఇక మీరామేమో తెలుసుకుందాం అనుకుంటున్నాయేమో, మరి మా దగ్గరికి మీరు ఎట్లా వస్తారా, మరి మీ దగ్గరికి మేము రామా అనుకొని మరి ఏమన్నా డిమాండ్ పెట్టుకొని జనాలకి వచ్చినాయో. కోతులు అట్నే వచ్చినాయి, కోతులు ఎంత కొట్టినా కూడా పోతలేవు. ఇప్పుడు పులులకు వచ్చినాయి, ఇంకా నయం పానాలకు ఏం ముప్పు ఎత్తలేవు, వచ్చి బెదిరించిపోతున్నట్టున్నాయి. కాబట్టి తక్షణమే అడవులలో మైనింగ్ ఆపాలి, అడవుల్ని చెట్లని నరికేయొద్దు. అడవుల్ని సంరక్షిస్తే ఈ ప్రకృతి బాగుంటుంది, ఈ ప్రకృతి బాగుంటే అందులో మనం బాగుంటాం. ఈ ప్రకృతిని విధ్వంసం చేస్తే, ఈ అడవుల్ని విధ్వంసం చేస్తే ఇటువంటివన్నీ మనం ఇంకెక్కువ చూడాల్సి వస్తుంది. కాబట్టి అడవుల్ని కాపాడుకుందాం. ఇది బీజేపీలో యాడ్ చేసినట్టుగా అయిపోయిందా పత్రిక? అది అయిపోయింది, రైట్. ఇక వెలుగు దిన పత్రికను చూసుకుందాం. ఇక చూడు మరి వెలుగు దిన పత్రికల అవకాశం ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళది వేసిర్రు. ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి అభివృద్ధికి ఓటేయండి అంటున్నారు. ఎవరు? బండి సంజయ్. సేవ్ తెలంగాణ, సేవ్ ఓట్ ఫర్ బీజేపీ. ఇది ఎవరో వేసింది కాదు, వెలుగు దిన పత్రికలు వేసింది. ఎవరిని మరి మంత్రి పదవి ఇచ్చినా కూడా మరి ఓటు గట్టేమని చెప్తున్నావు ఏంటి సారు? వెలుగు దిన పత్రిక. స్పీకర్ పై ఇండియా కూటమి అవిశ్వాసం తీర్మానంపై నేడు తుది నిర్ణయం. ఇప్పటికే 103 మంది సంతకం. కార్గే ఛాంబర్లో ఉదయం కూటమి ఎంపీల భేటీ. అధికార పక్షం వైపు స్పీకర్ మొగ్గు చూపుతున్నారనే ఆరోపణ. లోక్సభ ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడం లేదని విమర్శలు. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పైన మండిపడుతున్న ప్రతిపక్షాలు తమకు మాట్లాడే అవకాశం ఇస్తే చర్చల్లో పాల్గొంటామన్న రాహుల్. ఇక ఇప్పటిదాకా చెప్పినాం కదా, మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కొంచెము భయభ్రాంతులకు గురి చేస్తే నేనే వద్దని చెప్పిన ఆయన రాకమన్నా, ఆ తర్వాత ఈయనకు సంబంధించి మైక్ కట్ చేస్తే ఈ మైక్ విషయంలో వీళ్ళు ఈ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఏ స్పీకర్ మనకు వద్దు, ఈయన ఒకవైపే చేస్తుండు, అందులో భాగంగా ఈయన అవిశ్వాస తీర్మానం పెట్టి ఈయనను మనం తీసేద్దాము అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇక మళ్ళీ తుది నిర్ణయం ఉన్నది ఇంకోటి, ఇంకా పూర్తి స్థాయిలో కాలే అది. బీజేపీ బీఆర్ఎస్కు ఓటేస్తే పైసా రాదు. ఢిల్లీలో మోదీ, ఫామ్ హౌస్లో కేసీఆర్. గల్లీలో సమస్యలు తీర్చేటోళ్ళకే ఓటేయండి సీఎం రేవంత్. కాంగ్రెస్ను గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డి బండికి లేదు. రాజ్యాంగబద్ధంగా వచ్చే ఏడాది వాళ్ళ రికమెండేషన్లు ఎందుకు? హైదరాబాద్ ఖమ్మంలో వరదలు వస్తే పైసా ఇప్పించలే. తెలంగాణలో అన్ని సమస్యలకు 10 బీఆర్ఎస్ పాలనే కారణం. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్, హరీష్ ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మొక్కను ఇక ములవనివ్వదు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే కామెంట్స్. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేస్తే ఎలాంటి లాభం లేదని, ఈ రెండు పార్టీలో నేతలు ఎవరు పైసా తెచ్చి మున్సిపాలిటీలో పెట్టే పరిస్థితి ఉండదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మోదీని చూసి ఓటేయాలని బీజేపీ నేతలు, కాంగ్రెస్ను చూసి ఓటేయాలని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వీళ్ళని చూసి ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? గల్లీలో మోరీ తీయాలంటే ఢిల్లీ నుంచి మోడీ వస్తాడా?
ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ వస్తాడా, మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే మంత్రితో మాట్లాడి నిధులు తెచ్చే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయి అని స్పష్టం చేశారు. మరో 8 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుందని, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యతను ఆ శాఖ మంత్రిగా తాను తీసుకుంటానని చెప్పారు. అందువల్ల అభివృద్ధికి ఓటేయాలని విజ్ఞప్తి. ఫస్ట్ సారు, ఇక నువ్వు ఇలా ఏతులు రాసుకొచ్చినవేమో కానీ ఫస్ట్ ఆ చదువుకుంటే విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు నువ్వే ఉన్నావుగా, ఆ చదువుకునే పిల్లలకు వసతి గృహాలల్లో ఎన్ని కార్యక్రమాలు జరగనో, ఎంత అవస్థలు జరగనో అన్ని అవస్థలు జరుగుతున్నాయి. ఫుడ్డు ఓన్లీ అన్నము పప్పుసారు కూరలల్లా ఈ రోజు నాన్ వెజ్ రకమైన విధంగా నువ్వు ఆ బల్లీలు జలపురుగులు పడి ఎంత అవస్థలకు గురవుతుర్రు, పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఆ విషయం ఒకటి చూడు. ఇక అటు పోతే మన కొత్తగూడెము ఈ ఏరియాలలో అసలు గవర్నమెంటు హాస్పిటల్స్ 10 అంటే అసలు హాస్పిటల్ లేవట 10 కిలోమీటర్ల చుట్టూగా. అది చూడు ఫస్ట్ గాడ ఒక హాస్పిటల్ నిర్మించే ప్రయత్నం చేయి. ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటళ్ళల్లో ఇంకా డాక్టర్లు లేరట, గది యాది పెట్టుకో. ఓకే, బాగా అభివృద్ధి చేస్తున్నాను కాదు, అవి తెలుసుకొని ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు చేయి. రైట్. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ సింగరేణిని నాశనం చేశాయి. ఆ రెండు ప్రభుత్వాలు 52,000 కోట్లు వాడుకున్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితికి సింగరేణిని దిగజార్చారు. సంస్థను కాపాడుకోవాలంటే ఆ రెండు పార్టీలను ఓడించాలి. అప్పుల ఊబిలో కూరుకున్న సింగరేణిని కాపాడేది బీజేపీ మాత్రమేనని చెప్పేసి కామెంట్ చేస్తా ఉన్నారు. మంచిర్యాల రామగుండంలో బీజేపీ కార్నర్ మీటింగ్స్ కు హాజరు. సింగరేణిని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాశనం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంస్థను కాపాడుకోవాలంటే రెండు పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పుల ఊబిలో కూరుకున్న సింగరేణిని బీజేపీ మాత్రమే రక్షిస్తుందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి పట్టం కట్టగలిగారని కోరారు. తర్వాత సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద రామగుండం కార్పొరేషన్ పరిధిలో మేడిపల్లి సెంటర్ గా గోదావరి కని మెయిన్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 49% వాటా కన్నా 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏనాడు సింగరేణి సంస్థలో జోక్యం చేసుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్, అప్పుడున్న బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ఈ సింగరేణి సంస్థను 52,000 కోట్లు వాడుకొని సర్వనాశనం చేసినాయి అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక దీన్ని కాపాడేది, ఈ అప్పుల ఊబిలో నుంచి తీసుకొచ్చేది ఈ సింగరేణిని కాపాడాలంటే అది ఒక్క బీజేపీ పార్టీతోనే అవుతుంది. 42% ఇక్కడికి కేంద్రం నుంచే వస్తున్నాయి. అది బీజేపీతోనే అయితే తొందరలోనే నేను మోడీతో మాట్లాడతా, ఇప్పుడైతే ఓట్లేయిర్రి అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. రైట్. ఇక సర్కి అడ్డు చెప్పొద్దు. ఈసీ దేశవ్యాప్తంగా చేపట్టిన సర్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియకు ఏ రాష్ట్రం కూడా ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియను సజావుగా సాగాలని, ఇందులో జాప్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. సర్ ఏదైతుందో ఈ సర్ మన తెలంగాణలో కూడా నిర్వహించబోతున్నారు. తెలంగాణలో కూడా అంటే రాబోయే కాలంలో అతి తక్కువ కాలంలోనే ఈ సర్ ఏం చేస్తుందంటే ఓట్లు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో చనిపోయిన వాళ్ళై, తర్వాత వేరే రాష్ట్రానికి మలుచుకున్న వాళ్ళై ఈ ఓట్లను సవరణ చేస్తుంది. అట్లా దీనికి ఎవరు అడ్డు చెప్పొద్దు ఈ సరికి అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటా ఉంది. కానీ ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి పని, కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు తొలగించే పని అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మీన కావాలనుకునే చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కానీ సుప్రీంకోర్టు సరికి ఎవరు అడ్డు చెప్పొద్దు, ఏ రాష్ట్రం కూడా అడ్డు చెప్పొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. రైట్. ఇక టెక్నాలజీకి బానిస కావద్దు, టెక్నాలజీకి బానిసలుగా మారిపోవద్దని స్టూడెంట్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇలాంటి టెక్నాలజీ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికే ఉపయోగించుకోవాలన్నారు. చదువును భారంగా భావించకూడదని చెప్పారు. ఇక ఏదైతే నైపుణ్యం, టెక్నాలజీకి బానిస కావద్దు, మన నైపుణ్యం పెంచుకోవాలి, మన శక్తిని పెంచుకోవాలి, మన అవగాహన పెంచుకోవాలి తప్ప ప్రతిదానికి ఫోన్ల మీదనే, ప్రతిదానికి కంప్యూటర్లే ఆధారపడద్దు. ఏమైనా డౌట్ ఉంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, చదివింది గుర్తుపెట్టుకొని దాన్ని మాట్లాడాలి తప్ప ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు నువ్వు ఫోన్లో కొట్టుకొని ఏ డౌట్ వచ్చినా కూడా గిదే అంటే రేపు పొద్దుగాల ఇవి ఎగ్జామ్ సెంటర్లో తీసుకురానియరు, మళ్ళీ ఆడ అటర్ ఫ్లాప్ అవుతావు. ఇవి నేర్చుకోనికి బాగానే ఉంటాయి, చూసి మాట్లాడడానికి బాగానే ఉంటాయి, కానీ అన్ని విధాలుగా అన్ని సమయంలో ఇవి అవసరపడాయి. ఒక్కో తాన సిగ్నల్ ఉండదు, ఒక్కో తాన కరెంటు ఛార్జింగ్ ఉండదు, మరి అప్పుడెట్లా? కాబట్టి మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలి అని చెప్పేసి మోదీ మాట్లాడుతూ ఉన్నారు. రైట్, భారత్తో మ్యాచ్కి పాక్ ఓకే. T20 వరల్డ్ కప్లో ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. తొలుత మ్యాచ్ని బహిష్కరిస్తామని ప్రకటించిన పాక్ ప్రభుత్వం ఆ తర్వాత ఐసీసీ, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో జరిగిన చర్చల అనంతరం మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకున్నది. అయితే బైలాటరల్ సిరీస్ గురించి మాత్రం ఎలాంటి ఒప్పందం లేదు. ఇక మొత్తం మీద అయితే భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక మైకులు బంద్, ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం. రేపే పోలింగ్. నేడు పోలింగ్ సామాగ్రితో తరలి వెళ్లనున్న సిబ్బంది 2020 ఎన్నికల్లో 70.26% పోలింగ్ అయింది. ఈసారి 80% దాటించేందుకు ఈసీ ప్రయత్నాలు. హైదరాబాదు సెలవు లేకపోవడంతో ఓటింగ్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని చెప్పేసి. అయితే దాదాపుగా ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు హైదరాబాద్ మినహాయించి ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో చాలామంది ఓటర్లు హైదరాబాద్లో నివాసం ఉంటారు. ఇక వీళ్ళు పోయి ఆడ ఓటేయాలి అని అంటే ఈడ హైదరాబాద్ ఏమన్నా సెలవు ఇస్తే ఉద్యోగులకు, ఈడ పని చేసుకునేటోళ్ళకు, బతుకు తెరువు చేసుకునేటోళ్ళకు వీళ్ళకి ఏమైనా సెలవు ఇస్తే జర ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుండే. కానీ సెలవు లేదు కదా. 70% అయితే 2020 అయింది. మరి ఈసారి అవుతుందా కాదా అన్న విషయము 80% తీసుకురావాలని ఎన్నికల కమిషన్ అయితే భావిస్తుంది. మరి వీళ్ళు పోయి ఓట్లు ఏంది ఏడ పెరుగుతుంది, పెరగదు కదా. అందుకోసము ముందస్తుగానే హైదరాబాద్లో సెలవు ప్రకటించుంటే కొద్దో గొప్ప ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుండే. పోయి ఓట్లేద్దరు. దయచేసి పోయి ఓట్లేయండి. ఒక్కరోజు మీరు మీ వేతనాన్ని కానీ మీ ఇతర పనులను వదులుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలానికి ఈరోజు రేపు జరగబోయేది ఒక మార్పుకు సంబంధించింది కాబట్టి పోయి మీకు నచ్చిన వాళ్ళకు ఓట్లు వేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాము. ఇక యూకేకు మొదటి ముస్లిం పిఎం ప్రధాని కీర్ స్టార్మర్ పదవికి ఎసరు తెచ్చిన ఎప్స్టీన్ ఫైల్స్ ఆయన రాజీనామా చేయాలని వెల్లువెత్తుతున్న నిరసనలు. తదుపరి ప్రధానిగా మారుమోగుతున్న షబానా మహమ్మద్ పేరు. ప్రస్తుతం బ్రిటన్ హోమ్ సెక్రటరీగా షబానా బాధ్యతలు. ఇక ఎప్స్టీన్ గురించి చేస్తే దేశం కన్నీరు గారుస్తుంది. ఈ ఎప్స్టీన్ చేసిన విషయంలో ఎప్స్టీన్ అనేటోడు ఎప్స్టీన్ ఫైల్స్ అని ఎందుకు అంటున్నారు అంటే ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి, వణికిచ్చేటువంటి చరిత్ర వీంది. అందులో భాగంగా వీరి దగ్గర ఉన్నటువంటిది ఏవైతే ఫైల్స్ అందరి ప్రముఖులకు సంబంధించి అన్ని రకాలుగా ఆయన మనుషులను అంటే చిన్నపిల్లలను చంపి ఆ తర్వాత వండుకొని తిన్న చరిత్ర అని చెప్తా ఉన్నారు. ఒకసారి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఒక క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అంతకుమించి ఈయన గురించి ఎక్కువ వద్దు, ఎందుకంటే నేర్చుకపోతారు ఎవడన్నా ఉంటే. ఇట్లా అక్రమ మైనింగ్కు చెక్ గనుల శాఖలో సంస్కరణలతో 22% పెరిగిన ఆదాయం. కొత్తగా తెచ్చిన క్రషర్ పాలసీతో జీరో అక్రమ మైనింగ్, ఓవర్లోడింగ్, వివిధ కారణాలతో ఆగిన 20 కేసులను ఇటీవల మంత్రి నేతృత్వంలోని కమిటీ పరిష్కారం. లైమ్ స్టోన్ బ్లాక్ల వేలంలో 80% సక్సెస్ రేటు. రాష్ట్రంలో గనుల శాఖలో అమలు చేస్తున్న వివిధ పరిపాలనపరమైన సాంకేతిక సంస్కరణలతో ఖజానాకు ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా మేజర్ మినరల్స్, కోల్ మినహా ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 22% వృద్ధి నమోదైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక గనుల శాఖల సంస్కరణతోటి 22% ఆదాయం పెరిగిందట. ఇక ఈ ఆదాయం పెరిగితే మరి ఈ ఆదాయం లెక్కలైతే పూర్తిగా ఇయ్యారు. చూడుర్రి, మేము సాల్వ్ చేసినాం సమస్యలు ఉంటే మా చతురతతోటి, మా నైపుణ్యంతో ఇదంతా మేము మెదడు పెట్టి ఆలోచించి ఆదాయాన్ని అయితే రెట్టింపుగా కొనసాగించే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని మాత్రం చెప్పుకొస్తారు. ఇక అక్రమ మైనింగ్ ఏ ఉండదు, మేము ఇంకోలకు ఎవరకు కబ్జా కోర్లకు ఇయ్యము, బడా
వ్యాపారవేత్తలకు ఇయ్యము, కానీ ఇదంతా ఆదాయం అయితే పెరిగిందని చెప్పుకుంటూ వస్తున్నారు అన్నట్టు. ఏ గిడ గిడ చూడరే, గిది చూడే తీన్మార్ ఏ చూడరే, భారత్తో మ్యాచ్కు 3 షరతులు పెట్టిన పాక్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మేము కొట్టిన ప్రతి బాల్ను 6గా పరిగణించాలి. సెకండ్ది మేము వేసే ప్రతి బాల్కి మీరు అవుట్ కావాలి. థర్డ్ది మేము ఓడిన కప్ మాకే ఇవ్వాలి. ఇక ఫస్ట్ ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ చేసారు అనుకో, వాళ్ళు ఇట్లా అంటే 6 పోయినట్టు ఒప్పుకోనట మనం. ఇక సెకండ్ది వాళ్ళు బాల్ వేసారు అనుకో, వాళ్ళు వేయగానే అవుట్ కావాలి, అంటే 2 ఓవర్లలో మనం ఫినిష్. ఇక థర్డ్ది ఈ పుష్కున ఇట్లా అట్లా కూడా ఓడిపోయినా అనుకో, వాళ్ళు ఓడిపోయారు అనుకో, కప్పు కూడా అలాగే ఇయ్యనాడు. భలే రాసిర్రు. పాకిస్తాన్ ముచ్చడం ఇట్లుంది. భారత్ తోటి గేమ్ ఆడాలంటే 3 షరతులు ఉన్నాయట. మరి జాగ్రత్త, అస్సలు రాస్తారు. ఇది 54,000 కోట్లు దోచుకున్నారు. డిజిటల్ మోసాలపై ఏం చేస్తున్నారు? బ్యాంకులపై సుప్రీంకోర్టు ఫైర్. బ్యాంక్ ఆఫీసర్ల నిర్లక్ష్యం, అక్రమాలతో కుమ్మక్కోవడంతోనే భారీ మోసాలు. ఆర్బీఐ బ్యాంకులు టెలికాం శాఖతో కలిసి ఎస్ఓపి రూపొందించాలని కేంద్రానికి ఆదేశం. డిజిటల్ మోసాలు విపరీతంగా పెరిగిపోతుండడంతో సుప్రీంకోర్టు బ్యాంకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యుల నుంచి నేరగాళ్లు రూపాయలు 54,000 కోట్లకు పైగా సొమ్ము దోచుకోవడంపై ఇది కేవలం నేరం కాదు, పచ్చి దోపిడీ అని ఫైర్ అయింది. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ బ్యాంకులు టెలికాం శాఖలతో సంప్రదించి ఒక పక్కా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక తెలుసు కదా డిజిటల్ మోసగాళ్ళు ఎట్లయితే ఈ సైబర్కు సంబంధించినటువంటి డిజిటల్ మోసగాళ్ళు ఎట్లా పాడయ్యారు. డబ్బులు మన లూటీ చేయడం, మన అకౌంట్ల నుంచి ఫోన్లు చేసి ఇంకో రకంగా ఆన్లైన్ గేమింగ్లు, వాళ్ళే సంస్థలు నిర్వహించి ఫస్ట్ ఆడితే 10 రూపాయలు వచ్చేటట్టు చేసి ఆ తర్వాత 100 రూపాయలు దోసుకునే విధానము, ఇవన్నిటితోటి దాదాపుగా ఇప్పటి వరకు 54,000 కోట్లకు పైగా సొమ్ము దోచుకోవడం జరిగిందట. ఇక మరి వాళ్ళను అరికట్టే దిశగా మినిమం బ్యాంకులు అజ్జేయాలి, ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఏమవుతుంది ఏం కథ అనేది చూడాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఢిల్లీ హోటళ్లలో ఒక్క రాత్రికి 1,00,000 పైనే, 5 స్టార్ హోటళ్లలో 4 లక్షల నుంచి 5 లక్షలు. ఇప్పటికే అన్ని హోటల్స్లో బుకింగ్స్ క్లోజ్. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మిట్కు 35,000 రిజిస్ట్రేషన్లు. ఏఐ సమ్మిట్తో పెరిగిన డిమాండ్. ఇక ఏఐ సమ్మిట్ ఉన్నది కదా ఢిల్లీలో, దానికి సంబంధించి హోటల్స్ అన్నీ బుకింగ్ అయిపోయినాయట. ఎప్పటి నుంచి అంటే 16 నుంచి, ఈ నెల 16 నుంచి 20 తారీఖు వరకు ఏదైతే సమ్మిట్ ఉందో, ఏఐ సమ్మిట్ ఉందో, దానికోసం దేశ నలుమూలల నుంచి పబ్లిక్ పోతున్నటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి ఢిల్లీలో ఉన్న హోటల్స్ అన్నీ ఇప్పటికే క్లోజ్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్, శ్రీశైలంలో తొక్కిసలాట, క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న దర్శనం కాకపోవడంతో భక్తుల ఆగ్రహం. కంపార్ట్మెంట్లలో ఉక్కపోత తాళలేక సొమ్మసిల్లిన పలువురు. ఆందోళనకు దిగిన శివసాములపై పోలీసు లాఠీచార్జ్. రద్దీ పెరగడంతో గందరగోళం ఆలయ ఈవో అంటున్నారు. ఇక శ్రీశైలంలో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పొలం దున్ని పోతారు. అగ్రికల్చర్ యంత్రాలకు పనిముట్లను ఉబరైజ్ చేసే ఆలోచనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ. మన ఏంది యూరియా గురించి యూరియా యాప్ అయితే యాప్లా మనం బుక్ చేసుకుంటే యూరియా వస్తుంది అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చిరాయ. రైతులంతా ఏమంటారు అంటే మా దగ్గర ఫోన్ లేదు కదా సార్. ఇవన్నీ యాప్లు తీసుకురావాలంటే ముందుగాల ఫోన్లు ఇరాలకు, మంచికో ఫోన్ పంచిన తర్వాత ఇవన్నీ యాప్లు తీసుకురాలి. ఓలా ఊబర్ ట్యాక్సీల తరహాలో ఇకపై రైతులు తమ పొల పనులకు అవసరమైన యంత్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్ల కోసం గంటల కొద్ది వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫోన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు, వచ్చి పొలం పనులు చేసిపోతారు. యూరియా యాప్ సక్సెస్ ఇచ్చిన జోస్తో రాష్ట్ర సర్కారు వినూత్న డిజిటల్ అగ్రికల్చర్ వ్యవస్థను తీసుకున్నది. ప్రతి సీజన్లో రైతులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ పనులకు ఉబరైజ్ చేస్తూ సరికొత్త ఫామ్ యాప్ రూపొందించేందుకు కసరత్తు మొదలెట్టింది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ప్రయాణానికి ట్యాక్స్ బుక్ చేసుకున్నంత ఈజీగా రైతులకు సాగు యంత్రాలు కూడా దొరకనున్నాయి. వాళ్ళకు ఫోన్, ఈ కీప్యాడ్ ఫోనే ఎర్ర బటన్, పచ్చ బటన్. ఎవరికన్నా ఫోన్ వస్తే ఎర్ర బటన్, ఫోన్ అయిపోయిన తర్వాత ఎర్ర బటన్,
ఫస్ట్ పచ్చ బట్టలు, తర్వాత ఎర్ర బట్టలు, ఈ 2 బట్టలు తప్ప వాళ్ళకి ఏం తెలివి. అంటే ఎక్కువ వ్యవసాయ రంగం మీద అటువంటి రైతులు ఆధారపడి ఉన్నారు. మేము గ్రామాల నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు అవి. ఇక వాళ్లకు ఫోన్లు ఇచ్చి మీరు బుక్ చేసుకోరి, హార్వెస్టర్లు బుక్ చేసుకోరి, ట్రాక్టర్లు బుక్ చేసుకోరి, డ్రోన్లు బుక్ చేసుకోరి అంటే వాళ్ళకి ఏడొస్తుంది సారు. మళ్ళీ ఇంకోళ్ళ మీద ఆధారపడాలి. ఎందుకు వాళ్ళని రైతులను అంత ఇబ్బంది పెడతాను? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఇంతకుముందుకు ఎట్లా పని చేసుకున్నారో దాంట్లో మరింత ఎక్కువగా ప్రోత్సాహమి. రైతు బంధు పైసలు టైంకి అలా పని వాళ్ళు చేసుకొని ఉంటారు. ఊళ్ళలో అట్లేముండదు. ఊళ్ళలో ఊరికో 4 ట్రాక్టర్లు ఉంటే అలా 4 ట్రాక్టర్లు అందరితో సమన్వయంగా పని చేసుకుంటారు. పొద్దుగాలు నీ కొత్త పెట్టినైనా సాయంత్రం నీ కొత్త తమ్మే అని చెప్పేసి చెప్పుకొని వాళ్ళు పని చేసుకుంటారు. ఇక గీంచెలికి ఆడ ఉన్న ట్రాక్టర్ అయినాకు ఫోన్ చేసి బుక్ చేసుకుంటే ఆయన వచ్చి పొలం దున్నిపోతాడు. మరి దీనికి అడ్రస్ ఎట్లా చెప్పాలి, లొకేషన్ ఎట్లా పెట్టాలి? కాబట్టి ఇవి కాదు రైతులకు పనికొచ్చే పనులు చేయని. ఇక రైతు బంధు పైసలు టైంకి ఏరి. జిల్లాల్ని తొలగిస్తాడని చెప్పేసి మళ్ళా రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పాడు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమైంది. బొగ్గు కుంభకోణం బయట పెట్టినందుకే ఫోన్ ట్యాపింగ్ విచారణ. కేసీఆర్ను తిరిగితే ఊరుకునే లేదని చెప్పేసి వ్యాఖ్య. రైట్. ఇక కేటీఆర్ ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి హాదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్. అదేదో ఊరి నుండి పెద్ద శిల్పి వచ్చాడు, మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు. 6 అడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు. మిగిలిన 3 అడుగుల ముక్కను పక్కకు తోసేశాడు. 6 అడుగుల బండేమో విగ్రహమై వెలిసింది. 3 అడుగుల బండ ముక్క చాకిరేవు చేరింది. కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి. కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి. గొంతమ్మ కోరికల గొంతులన్నీ తీర్థంతో తడిచాయి. మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి. అర్థం కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు, చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు. షటగోపం పవిత్రంగా ప్రతితలను తాకుతోంది. పవిత్రతకై ప్రతిబట్ట బండను బాదుతోంది. కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి. రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి. గుడిలోని దేవుడా, రేవులోని బండ, ఎవరు దేవుడు ఎవరు గొప్ప. కీర్తిశేషులు రంగనాథ్ సినీ ఆర్టిస్ట్ రాసిండు. ఒక మంచి అది అంటే దీన్ని ఏ రకంగా వర్ణిస్తామంటే, దేవుడు గొప్పనా లేకపోతే గుడిలోని దేవుడు గొప్పనా, రేవులోని బండ గొప్పనా, ఏది ఎవరికి ఉపయోగపడ్డది, ఏం చేస్తుర్రు ఏంది అనేది ఒక మంచి కీలక సందేశం ఇచ్చిండు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాసానికి రెడీ. ఓం బిర్లాను తొలగించేందుకు ప్రతిపక్షాల ప్లాను. ఇండియా బ్లాక్ సమావేశంలో ఈ నిర్ణయంపై చర్చ. ఇక మాటల యుద్ధానికి ముగింపు. మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం సమాప్తం. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల క్యాంపెయినింగ్కి తెర. రేపు జరిగే పోలింగ్కు సకల ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం. రహవీర్ పథకం. ప్రాణరక్షకులకు గౌరవం. ప్రమాదం జరిగిన తర్వాత తొలి 60 నిమిషాల్లో స్పందించడం. ఆసుపత్రికి తరలించినా లేదా ప్రాణాలు కాపాడినా ఏ పౌరుడైనా అర్హుడు. ప్రతి సహాయానికి 25,000 నగదు బహుమతి. టాప్ 10 రహవీర్లకు ₹1,00,000 జాతీయ అవార్డు. అయితే దీనికి సంబంధించి మనము నిజంగా గతంలో నేను కూడా చాలా చోట్ల పార్టిసిపేట్ చేసిన విషయం ఏంటంటే, అక్కడ ప్రమాదవశాత్తు ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది. జరిగిన వెంటనే అక్కడికి మనం పోయి చాతనైన కాడికి ఆ బండి పక్క దొరి లేకపోతే అంబులెన్స్కి ఫోన్ చేసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసో ఏదో రకంగా వాళ్ళను నీళ్ళు తాగిపించో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం చేస్తూ ఉంటారు. అయితే గిట్లే మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి రోడ్డు పడి నడుచుకుంటూ పోతా ఉన్నాము. ఒక ఆయన కొత్త బైక్ కొన్నాడంట. ఫ్రెండ్ని ఎక్కించుకొని టెంపుల్కి పోయి పూజ చేయించుకోదామని పోతున్నాడు. పోయిన క్షణంలో ఆయన బండి నుంచి వెనుకకించి కింద పడుతున్నాడు. పడే సమయంలో మేము ఆడున్నాము. ఆయన మజాక్ చేయక అనుకుంటే ఆయన బండి ఆపిండు. ఈయన కింద పడుతూనే ఉండు. మేమిద్దరం కలిసి పట్టుకోగానే కిందికి దింపినాము. ఆయనకి ఏదో పిడిసో ఏదో వస్తుందట. ఈ బండి తాళాలు తీసాలో పెట్టినాము. ఆయన నిమిషంలోనే ఓడిచిపోయింది. ఈయన ఎక్కించుకొచ్చిన ఆయనకి భయం. అన్న మీరు ఉండుర్రు అన్న, జర ప్లీజ్ అన్న, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో ఏమైందో ఏం కథనో గిట్లా అయిపోయిందన్న అంటే,
సరేతి అని చెప్పేసి ఈ పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఉంటే ఆ పోలీసు వాళ్ళు అంటారు అప్పుడు, ఇది దాదాపుగా 13 సంవత్సరాల క్రితం ముచ్చట. పోలీసు వాళ్ళు అంటారు, ఏం సార్ మరి మాకు పని ఉంది కదా, మేము జాబ్ పని మీద పోతున్నాము, ఇదైతే వాస్తవానికి ఆయన ఏం చేయలేదు, ఇప్పుడైతే చెప్తున్నావు అంటే, లేలే నువ్వు పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది, ఈయన నెక్కిరు వాళ్ళ ఇష్టారీతిలో మాట్లాడడం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదో పని మీద పోతున్నాము, సరే మనకు ఉన్నటువంటి సమయాన్ని 10 నిమిషాలు అర్ధగంటను కేటాయించినాము, దాన్ని సరే సార్ ఫోన్ చేస్తే ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు లేలే మీరు అట్లా ఇట్లా ఈయన ఎక్కువ మాట్లాడుతూ నేను ఎక్కిచ్చేయరి చూసిన కాడికి చెప్తారు. జాగీర్ కాదు భయపట్టి నీకు అది అలాంటి పద్ధతుల వల్ల ఇక ఎవరికైనా సాయం చేసుడే పనిచేసారు. ఎందుకంటే చివరికి వీటి మీదకే వచ్చేటట్టుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటాం, మీకు ఆ సమయానికి మీకు ఒక గౌరవంగా రహవీర్ అనే ఒక అవార్డు కూడా ఇస్తాము. అందుకోసం ఎవరైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్లకు సాయం చేసే దిశగా ముందుకు సాగండి, మిమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది అని ఒక మంచి విషయం ఇది. నిజంగా మిత్రులారా, ఎక్కడన్నా ఏదన్నా మీకు వీలైనంత సహాయం చేయండి. ప్రమాదవశాత్తులో ఎవరన్నా చేరితే సీఎంలే మా దగ్గరికి వస్తారు. మా సపోర్టు లేకుండా కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలిచిందా, ఏ రెడ్డి అయినా ఏ రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే. మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా ఏమిటో చూపిస్తాం. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న మొన్నటి దాకా ఈయన లొల్లి పంచాయతీ లేదు, ఇలా స్టార్ట్ అయింది లాస్ట్కు. రైట్. ఇక బోడుప్పల్ సర్కిల్లో ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని కోట్ల విలువైన భూమిని కబ్జా పెట్టిరట. బోడుప్పల్ గ్రామ పంచాయతీ నుండి లేఅవుట్ అనుమతి పొందినట్టు బోగస్ లేఅవుట్ మీద సంతకం చేసిన 14 ఏళ్ల బాలిక. బోగస్ లేఅవుట్ కు 1995లో రెవెన్యూ పాస్బుక్లు పొందిన లేడీ. సేల్ డీడ్ అసలే ఉండదు, కానీ ఇంటి పర్మిషన్లు ఎలా పొందుతారు? రెవెన్యూ కార్యాలయంలో పాస్బుక్ల రికార్డులో ఎక్కడా లేవు. మేడిపల్లి ఎంఆర్ఓ చెంగిచెర్లలోని సర్వే నెంబర్ 9కి సంబంధించిన ఎలాంటి సపరేట్ లేఅవుట్ లేదు. గత మున్సిపల్ కమిషనర్ బోడుప్పల్ కమిషనర్ కూడా చెప్తారు. ఒక్కసారికి ముచ్చట చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 8లో ఉంది. రైట్. బోడుప్పల్ సర్కిల్లో ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని కోట్ల విలువైన భూమిని కబ్జా పెట్టిరు. జిహెచ్ఎంసి బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 9లో 150 ప్లాట్లను నకిలీ పత్రాలు మింగేసిన భూమాయగాడు తెర మీదికి ఆడవాళ్ళ పేరును నకిలీ డాక్యుమెంట్ల కోట్ల విలువైన భూమి కబ్జా పేరుతో రోడ్డున పడ్డ 150 మంది ఫ్లాట్లు యజమానులు. ఇంతకు తెర వెనుక చక్రం తిప్పుతున్న భూ కబ్జా కోరు ఎవరు? జిహెచ్ఎంసి బోడుప్పల్ సర్కిల్లో చెంగిచెర్ల గ్రామం సర్వే నెంబర్ 9లో దాదాపు 150 పేదల ప్లాట్లను కొల్లగొట్టిన లేడీ. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ నియోజకవర్గం ఒకనాటి బోడుప్పల్ గ్రామ పంచాయతీ, నేడు జిహెచ్ఎంసిలోని బోడుప్పల్ సర్కిల్లో 1987 సంవత్సరంలోనే సూరమ్మ అనే వ్యక్తి నుండి 3 రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే నెంబర్ 8, 9లో సుమారు 16 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేసి లేఅవుట్ వేశారు. 1987లో కనిపించినట్టు పెట్టింది. 1987 నుంచి 2000 సంవత్సరం లోపే 236 ప్లాట్లను వివిధ రకాల ఉద్యోగస్తులకు అమ్మి వేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో చేతులు మారుతూ వస్తున్నాయి. ఈ లేఅవుట్ లోని కొంత భాగాన్ని ఆర్ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కబ్జా చేయగా, మరికొంత భాగాన్ని ఓ లేడీ పేరు మీదకి మరొకరు కబ్జా చేసినట్టు పరిస్థితులను బట్టి తెలుస్తుంది. వ్యవసాయ భూములలో ఉండే చిన్న చిన్న లొసుగులను ఆధారం చేసుకొని భూములను ఎలా కబ్జా చేయాలో వారసత్వంగా నేర్చుకున్న ఓ భూ కబ్జా కోరు ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని కబ్జాకు తెరలేపడం జరిగిందని డాక్యుమెంట్లు పరిశీలిస్తే అర్థమవుతుంది. 1979 సంవత్సరంలోనే గ్రామ పంచాయతీ పేరు మీద నకిలీ లేఅవుట్. 1979 సంవత్సరంలో రుద్రమ్మ అనే వ్యక్తి సర్వే నెంబర్ 9, 10 ఎకరాల భూమిని తేదీ 12/12/1979 సంవత్సరంలోనే అగ్రిమెంట్ చేసుకున్నట్టు చూపిస్తున్నారు. ఆ అగ్రిమెంట్ చేసుకునే సమయానికి రుద్రమ్మ కేవలం 14 సంవత్సరాల వయసు మాత్రమే. ఇదే సంవత్సరంలో అంటే తేదీ 27/12/1979 సంవత్సరంలోనే బోడుప్పల్ గ్రామ పంచాయతీ నుండి లేఅవుట్ అనుమతి పొందినట్టు చూపిస్తున్నారు. ఈ లేఅవుట్ పై రుద్రమ్మ ఆంగ్ల భాషలో సంతకం కూడా చేశారు. 14 ఏళ్ల చిన్న వయసులోనే వ్యాపారం కూడా మొదలు పెట్టారా? విచిత్రం ఏంటంటే
బోడుప్పల్ మున్సిపల్ వారు సర్వే నెంబర్ 9కి ఎలాంటి సపరేట్ లేఅవుట్ అనుమతి లేదని ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చారు. మరి ఈ లేఅవుట్ వీరికి ఎవరిచ్చినట్టు, ఇంతకీ బోగస్ లేఅవుట్ ఎవరు తయారు చేసినట్టు, తెర వెనుక అసలు కబ్జా కోరు ఎవరు, ఇది ఒక్కటే కాదు, రెసిడెన్షియల్ లేఅవుట్ నుండి వ్యవసాయ భూమిగా ఎలా మార్పు జరిగింది, 1979వ సంవత్సరంలోనే నోటరీ అగ్రిమెంట్ నుండి అదే సంవత్సరం అదే నెలలో వ్యవసాయ భూమి నుండి రెసిడెన్షియల్ భూమిగా మారి ప్లాట్లుగా విభజించారు. తిరిగి వ్యవసాయ భూమిగా మారి 1995 సంవత్సరంలో రైతువారి పాస్బుక్లు పొందారు. ఇట్టి రైతువారి పాస్బుక్లు వాటికి సంబంధించిన ఖాతా నెంబర్ వివరాలు రెవెన్యూ రికార్డులో కనిపించకపోవడం మరీ విచిత్రంగా ఉంది. వ్యవసాయ భూమిగా మారాక ఇంటి పర్మిషన్లు ఎలా ఇస్తారు? రెసిడెన్షియల్ లేఅవుట్ నుండి 1990 సంవత్సరంలో వ్యవసాయ భూమిగా మార్చుకున్న రుద్రమ్మకు 2006 సంవత్సరంలో చెంగిచెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి 2 ఇంటి పర్మిషన్లు తీసుకోవడం ఎలా సాధ్యమైంది? పర్మిషన్లు తీసుకున్న 2 ప్లాట్ల నెంబర్లు మరో వ్యక్తి పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయి ఉండడం గమనించదగ్గ విషయం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఒకరి పేరు మీద ఉండగా ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేని రుద్రమ్మ పేరు మీద ఇంటి పర్మిషన్లు ఎలా ఇచ్చారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పాస్బుక్లు పొందడం కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికేనా? అవును, ముమ్మాటికి నిజమని డాక్యుమెంట్లు పరిశీలిస్తే తెలుస్తున్నది. రుద్రమ్మ పేరు మీద ఉన్న స్టాంప్ పేపర్లను చూస్తే 1,00,000 అనుమానాలు కలుగుతున్నాయి. అలాంటి స్టాంప్ పేపర్ల మీద 1979 సంవత్సరం డిసెంబర్ నెలలోనే అగ్రిమెంట్ తీసుకున్నట్టు నోటరీ చేయించారు. కేవలం 15 రోజుల్లోనే లేఅవుట్ పర్మిషన్ బోడుప్పల్ గ్రామ పంచాయతీ నుండి పొందినట్టు చూపించారు. తిరిగి 1990 సంవత్సరంలో పాస్బుక్ పొందినట్లు చూపించారు. ఈ పాస్బుక్స్ తోనే 2002, 2005 సంవత్సరంలో 3 వ్యక్తుల పేర్ల మీద 10 ఎకరాల వ్యవసాయ భూమిని జీపీఏ తీసుకున్నారు. ఇందులో 3వ వ్యక్తి తన వాటాను మిగతా 2కి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న 2 వ్యక్తుల ఇప్పటికీ రెవెన్యూ రికార్డులో ఎలాంటి మ్యూటేషన్ జరగలేదు. ప్రస్తుతం ఈ 10 ఎకరాల భూమికి హక్కుదారులుగా చెలామణి అవుతూ అసలైన 150 మంది ప్లాట్ ఓనర్లని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేశారు. ఇలా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసిన, సునాయాసంగా కొట్టేసిన, మురిసిపోతున్న షాడో భూ కబ్జాకు బోడుప్పల్ గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 9కి ఎలాంటి సపరేట్ లేఅవుట్ లేదు. ఆర్టీఐ సమాచారం ద్వారా బాధితులకు తెలియజేసిన గత బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ రుద్రమ్మ అనే మహిళ 1990 సంవత్సరంలో రైతువారి పాస్బుక్లు పొందినట్టు గట్కేసర్ మేడిపల్లికి చెందిన రెవెన్యూ రికార్డుల్లో ఈ పాస్బుక్లకు సంబంధించినటువంటి విషయాలు లేకపోవడం వలన పలు అనుమానాలకు దారితీస్తున్నాయని చెప్పుకొచ్చారు. రుద్రమ్మకు సంబంధించిన పాస్బుక్స్ తమ రికార్డులో ఎక్కడ లభ్యం కాలేదు. మేడిపల్లి రెవెన్యూ అధికారి భూ కబ్జా కోరుపై హెచ్ఎండిఏ ఆదేశాల మేరకు బోడుప్పల్ మున్సిపల్ కమిషన్ తీసుకున్న నిర్ణయం తదుపరి పరిణామాలతో హెచ్ఎండిఏ అధికారులు లంచగొండు భాగవతం భూ కబ్జా కోరు విచారణలో దొరికిపోతారా, అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేనా అని వేచి చూడాల్సిందే. చూసిరు కదా, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మైనర్లు ఉన్నప్పుడే వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగిందంట, మైనర్లు ఉన్నప్పుడే ఏంది వ్యాపారాలు మొదలు పెట్టిరట. అట్లా మహిళల్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టిరు, మిగతా వాళ్ళని చాలా మందిని రోడ్డు మీద పడేసిరు అని చెప్పేసి కూడా ఒక వార్త బోడుప్పల్ సర్కిల్లో కోట్ల విలువైన భూమిని కబ్జా పెట్టిరట 1979 నుంచే. రైట్, ఇక రేవంత్ రెడ్డికి పాలన చేత కాదని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇది ఆదాబ్ హైదరాబాద్ పత్రిక. రైట్, ఒకసారి మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మిత్రులారా, గుడ్ మార్నింగ్. రైట్, గుడ్ మార్నింగ్ మిత్రులారా. ఇక మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఇక ఇవి ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తా విశేషాలు. రేపు వచ్చే మార్నింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.